యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతి చ యః హర్షమర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఎవని వలన ఇతర మానవులు కానీ జంతుజాలము కానీ భయమును ఉద్విగ్నతను పొందరో, ఎవరైతే ఇతర మానవుల వలన కానీ సకల జంతుజాలముల వలన కానీ భయమును ఉద్విగ్నతను పొందరో, ఎవరైతే సంతోషమును దుఃఖమును భయమును ఉద్వేగమును మనోవ్యాకులతను విడిచిపెడతారో అటువంటి వారు నాకు చాలా ఇష్టలు. శారీరకంగా ఉండే బాధలు ఒక రకమైతే మానసికంగా కలిగే బాధలు మరొక రకం. అందులో భయము చాలా భయంకరమైనది. అందుకే మానవునికి మొదటి శత్రువు భయము అంటారు. కొంతమంది అన్నిటికీ భయపడుతుంటారు. లేనిపోనివి ఊహించుకొని భయముతో వణికిపోతుంటారు. ఈ భయం ప్రాపంచిక విషయములలోనే కాదు, దేవుని విషయంలో కూడా ఉంటుంది. ఆ దేవుడికి పూలు పెట్టాము, ఈ దేవుడికి పెట్టకపోతే ఆయనకు కోపం వస్తుందేమో. ఈయనకు హారతి ఇచ్చాము, ఆయనకు ఇవ్వకపోతే ఎలాగా. ఈ గుడికి వెళ్ళాము, ఆ గుడికి వెళ్ళకపోతే ఏమవుతుందో ఏమో. ఏం చేస్తే ఏ దేవుడికి కోపం వస్తుందో అని అనునిత్యము భయపడుతుంటారు కొందరు. ఏ పని చేస్తే ఏమవుతుందో అని భయంతో హడలిపోతుంటారు. ఇవన్నీ అనవసర భయాలు. పరమాత్మకు కోపతాపాలు ఇష్టాయిష్టాలు ఉండవు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానము కలిగిన నాడు పరమాత్మ అంటే భయం ఉండదు. అందుకే పరమాత్మ ఇతరుల వల్ల ఎవడైతే భయం లేకుండా ఉంటాడో వాడే నా భక్తుడు అని అన్నాడు. అంటే ఈ దుర్గుణము ఆయన భయాన్ని ముందు వదిలిపెట్టాలి అని అర్థము. మనం అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు అని నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. అలాగే ఎవరిని మనం భయానికి లోను చేయకూడదు, ఎవరిని భయపెట్టకూడదు. తన వాక్కుతో గాని శరీరంతో గాని ఇతరులను భయాందోళనలకు గురి చేయకూడదు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇతరులను అకారణంగా హింసించకూడదు. అందరి మీద అనవసరమైన అధికారము చెలాయించకూడదు. అందరూ నాకు భయపడుతూ ఉండాలి, అందరూ నాకు లోబడి ఉండాలి, అందరూ నాకు చెప్పు చేతుల్లో ఉండాలి అనే భావనతోనూ ఉండకూడదు. ఒకవేళ అటువంటి భావనలు ఉంటే వాటిని మనసులో నుండి తుడిచివేయాలి. కాబట్టి మనం ఒకరికి భయపడకూడదు, మనం మరొకరిని భయపెట్టకూడదు. సంతోషము దుఃఖము కోపము భయము ఉద్వేగము ఇవి మనసు లక్షణాలు. ఇవి మనలో ఒక్క సమయంలో ఒక్కో విధంగా విజృంభిస్తుంటాయి. వాటిని అదుపులో పెట్టుకోవాలి. క్రమక్రమంగా వాటికి స్పందించడము మానుకోవాలి. సంతోషం ఎక్కువైనా దుఃఖము ఎక్కువైనా కష్టమే. ఆ సమయంలో మనలో ఉన్న విచక్షణా శక్తి పనిచేయదు. ఆనందము అవధులు దాటినా దుఃఖము ముంచుకొచ్చినా ఒక్కోసారి గుండె ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి భావోద్వేగాలు కలిగినప్పుడు ఎలాంటి స్పందన లేకుండా సమభావనతో ఉండటము అలవాటు చేసుకోవాలి. అటువంటి వాడే నాకు ఇష్టమైన వాడు అని అంటున్నాడు పరమాత్మ. కొంతమంది మనలను ఎదురుగా పొగుడుతుంటారు, పక్కనే తిడుతుంటారు. కొంతమంది వాళ్ళ కార్యాలు సాధించుకోవడానికి పొగుడుతుంటారు. మరికొంతమంది ఒకరోజు పొగుడుతారు, మర్నాడే తిడతారు. ఈ సంవత్సరం లాభం వస్తుంది, మరు సంవత్సరం నష్టం వస్తుంది. ఏ కాలానికి తగ్గట్టుగా ఆయా జబ్బులు వస్తుంటాయి. ఇవి అన్నీ సర్వసాధారణం అనుకుని చిరునవ్వుతో ఓపికగా భరించాలి. అంతే తప్ప విపరీతంగా స్పందించకూడదు. అలాగే అసూయ, ఇది ఇంకా భయంకరమైన జబ్బు. ఎదుటివాటి ఉన్నతిని ఓర్వలేకపోవడము, అసూయపడటము, ద్వేషం పెంచుకోవడము ఇది ఘోరమైన పతనానికి దారితీస్తుంది. ఎవడిని క్షణంసేపు ప్రశాంతంగా ఉండనివ్వదు. మనసు అల్లకల్లోలం చేస్తుంది. దీనిని అమర్షణ అని కూడా అంటారు. ఈ అసూయ ద్వేషాలను కూడా ప్రతివాడు సమూలంగా నాశనం చేయాలి. సాటివారిని ప్రేమించడము, ఆదరించడము, ఎదుటివారిలో ఉన్న గొప్పదనాన్ని గౌరవించడము నేర్చుకోవాలి. ఇలా ఉన్న వాడు నాకు అత్యంత ప్రియుడు అని అన్నాడు పరమాత్మ. క్లుప్తంగా చెప్పాలంటే మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు మృదువైన మనసుతో వ్యవహరించాలి. ఇతరుల మనసుకు కానీ శరీరానికి కానీ కష్టనష్టములు కలిగించకూడదు. ఇతరులు మనతో వ్యవహరించేటప్పుడు రాయిలాగా కఠినంగా ఉండాలి. ఇతరుల వలన మనకు కష్టములు కలిగినా దేనికి చలించకూడదు. నిర్వికారంగా ఉండాలి. ఏది లభించినా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. ఇటువంటి వాడు నాకు అత్యంత ప్రియుడు అని అన్నాడు పరమాత్మ. ఇది అర్జునుడికి కృష్ణుడు చేసే బోధ మాత్రమే కాదు, కలియుగంలో ఉన్న మానవులకు పరమాత్మ చెప్పే జీవిత పాఠము. ఇలా ఉంటే సుఖంగా ఉంటావు, లేకపోతే నిరంతర దుఃఖములు పాలవుతావు అని ఘంటాపథంగా చెబుతున్నాడు. అనపేక్షశుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః
సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ఆపేక్ష లేనివాడు, మనస్సు శరీరము పరిశుభ్రంగా నిర్మలంగా ఉంచుకునేవాడు, తనలోని వ్యధలు అన్నీ విడిచిపెట్టినవాడు, కోరికలతో కూడిన కర్తృత్వ భావనతో కూడిన నిషిద్ధమైన చేయకూడని కర్మలను అన్నిటినీ వదిలిపెట్టినవాడు, అటువంటి వాడు నాకు అత్యంత ప్రియుడు. ఆపేక్ష అంటే కోరిక, అనపేక్ష అంటే కోరికలు లేకపోవడము, దేని మీద ఆధారపడకపోవడము. పూర్తిగా కోరికలు లేకపోతే, దేని మీద ఆధారపడకపోతే ఎలా జీవితం గడపడం అని అనుకోవచ్చు. జీవితానికి అవసరమైన వరకు ఉంటే పర్వాలేదు, అన్నీ నాకే కావాలి, ఇదంతా నాది, అందరూ నాకు దక్కాలి, ఇది లేకపోతే నాకు జీవితమే లేదు, నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కడానికి వీలు లేదు, ఇటువంటి కోరికలు అనర్థం కలిగిస్తాయి. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే మనసు, అందులో నుండి పుట్టిన కోరికలు మానవులను మాయలో పడేస్తాయి. మానవులు కేవలం పరమాత్మ మీదనే ఆధారపడాలి, కానీ ఇతర ప్రాపంచిక విషయాల మీద కాదు. ఎందుకంటే ప్రాపంచికమైన ఏ వస్తువు ఎవరికీ శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. మొదట్లో సంతోషాన్ని ఇచ్చినా చివరకు నిరాశ, దుఃఖమే మిగులుతుంది. కాబట్టి శారీరక ఆనందం కొరకు, మానసిక ఆనందం కొరకు దేని మీద ఆధారపడకూడదు, ఎందుకంటే అవి చివరికి దుఃఖాన్ని మిగులుస్తాయి. కాబట్టి శుచి అంటే శుభ్రత, చాదస్తంగా మడికట్టుకోవడం కాదు, శుభ్రంగా ఉండటం, అది కూడా బాహ్య అభ్యంతర శుచి అన్నారు. బాహ్యం అంటే శరీరము, అభ్యంతరము అంటే మనసు. ఈ రెండూ శుభ్రంగా నిర్మలంగా ఉంచుకోవాలి. శరీరానికి 3 సార్లు స్నానం చేసి, 3 సార్లు బట్టలు మార్చి, శరీరం నిండా సుగంధ వాసనలతో ఘుమఘుమలాడుతూ మనసులో చెడు ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటే దానిని శుచి అనరు. అంటే శరీరం శుభ్రంగా ఉండి మనసు మలినంగా ఉన్నా, దుర్మార్గపు ఆలోచనలతో నిండి ఉన్నా దానిని శుచి అనరు. కాబట్టి శుభ్రమైన శరీరంతో, నిర్మలమైన నిష్కల్మషమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపాలి. మనసుతో ధార్మికంగా ఆలోచించాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే శుచి అనే పదానికి అర్థం తెలుస్తుంది అని బోధించాడు తర్వాత దక్షత కలిగి ఉండాలి, సమర్థత కలిగి ఉండాలి, ఉత్సాహం కలిగి ఉండాలి. అంతేకాని ఈసురోమంటూ నిర్వీర్యంగా ఉండకూడదు. ఈ పని నా వల్ల కాదులే, ఇదంతా అయ్యే పని కాదు అనే భావనలు మనలో రానివ్వకూడదు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సమర్థంగా, దక్షతతో ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండాలి. సాధన చేయడానికి కూర్చున్నప్పుడు కూడా మనసు నిలవదు, అటు ఇటు పోతూ ఉంటుంది. అలా అని నిరుత్సాహపడకుండా ఆ మనసును మరలా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. దీనినే అభ్యాస యోగంగా పరమాత్మ ఇదివరకే చెప్పాడు. కాబట్టి ఇటు ప్రాపంచిక విషయాలలోనూ, ఆధ్యాత్మిక చింతనలోనూ కానీ దక్షత అత్యంత ఆవశ్యకం. ఉదాసీనత అంటే ప్రతిదానికి ఊగిపోకుండా, రెచ్చిపోకుండా, ఎప్పుడూ ఒకే పక్షం వైపు మాట్లాడకుండా తటస్థంగా ఉండాలి. దేని మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు, అలాగని ద్వేషించకూడదు. అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి, అంటే ఎవరి మీద పక్షపాతాన్ని ప్రదర్శించకూడదు, తటస్థంగా ఉండాలి. ఇది రాజకీయ నాయకులకు ఎక్కువగా అవసరము. కొంతమంది దేనికి స్పందించకుండా కేవలము ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుంటారు. వారి మనసులు నిర్మలంగా ఉంటాయి. మరికొంతమంది తన వర్గము, తన కులము, తన ప్రాంతము ప్రజలకు, అది తనకు ఓటు వేసి గెలిపించిన వారికి మాత్రమే మేలు చేస్తారు. మిగిలిన వారికి అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తాం, అందరినీ ఆకాశంలో కూర్చోబెడతాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెబుతుంటారు. ఈ వాగ్దానాలు విన్న వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళను నమ్మరు. కాబట్టి ఇటువంటి పక్షపాత బుద్ధి లేకుండా ఎల్లప్పుడూ తటస్థంగా ఉండటం నేర్చుకోవాలి. పక్షపాత బుద్ధి మానవుని సంకుచిత మనస్తత్వం కలవాడిగా చేస్తుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగతలుచుకున్న వాళ్ళు ఈ పక్షపాత బుద్ధిని, సంకుచితత్వాన్ని వదిలిపెట్టాలి. అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే, పరమాత్మ దృష్టిలో అందరూ ఒక్కటే, తేడా లేదు అనే భావన కలిగి ఉండాలి. కేవలం ప్రజాక్షేమం కోసం పనిచేస్తూ తటస్థంగా ఉండేవారు నాకు ప్రియులు అన్నాడు పరమాత్మ. గత వ్యథ అంటే దిగులు, దుఃఖము, నిర్వేగము. ఇవి ఎల్లప్పుడూ మానవుని అంటిపెట్టుకుని ఉంటాయి. ఇప్పుడు దేనికో ఒకదానికి దిగులు, అది పెరిగితే దుఃఖము, నష్టము వస్తుందేమో అని దిగులు, నష్టం రాగానే దుఃఖము, ఈ పని మన వల్ల కాదులే అని నిర్వేదము. ఈ లక్షణాలు ఉన్నవాడు మంచి నిర్ణయాలు తీసుకోలేడు. వీటిని లేకుండా చేయడము ఎవరికీ సాధ్యం కాదు. ఇవి సత్వ, రజస్, తమో గుణములు ఉన్న ప్రతివాడికి ఉంటాయి. కాబట్టి వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకోవాలి.
దిగులు దుఃఖము వచ్చినా వాటిని విడిచిపెట్టాలి. దానికి దిగులు వచ్చిన దానిని ఎలా కాపాడుకోవాలని దుఃఖము పనికిరాదు. సుఖాలు దుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి, వీటిని ఆనందంగా అనుభవించడమే మానవ కర్తవ్యం అనే జ్ఞానము కలిగి ఉండాలి. ఇదంతా ఒక ఆటలాగా అనిపిస్తుంది. కాబట్టి మనమందరము సుఖ దుఃఖాలు వ్యథలు అన్నింటినీ సమంగా అనుభవించాలి. అసలు వాటి గురించి పట్టించుకోకూడదు. అప్పుడే మనస్సు నిర్మలంగా ఉంటుంది. సర్వారంభ పరిత్యాగి అంటే చాలామంది ఏ పని మొదలు పెట్టకూడదు. అసలు పని మొదలు పెట్టడం అనేది విడిచిపెట్టాలి. ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకున్న వాళ్ళు ఏ పని ప్రారంభించకుండా అంటే మొదలు పెట్టకుండా సోమరులు అవుతారు, కానీ సాధకులు కాలేరు. ఆరంభ అంటే ఏ పని అయినా మొదలు పెట్టడం అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనతో మొదలు పెట్టడము. ఈ కర్తృత్వ భావన లేకుండా ఈ పని నేను పరమాత్మ పరంగా చేస్తున్నాను అనే భావనతో చేయడం ఆరంభ పరిత్యాగము అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ పని మనకు ఎటువంటి బంధనములు కలిగించదు. మనను బంధించే కర్మలు అంటే మనకు బంధనాలు కలిగించే పనులు అని అర్థం. ఇదివరకే మనసు నిష్కామ కర్మ గురించి, కర్తృత్వ భావన లేని కర్మ, విహిత కర్మల గురించి తెలుసుకున్నాము. అన్ని కర్మలను వదలాలి అంటే విహితములు కానివి, ప్రజాహితమునకు విఘాతము కలిగించేవి, బంధనములు కలిగించేవి నిషిద్ధ కర్మలను వదలాలి. కేవలం దేహము నిలబడడానికి అవసరమైన కర్మలనే చేయాలి. ఎందుకంటే కర్మ చేయనిది ఏ మనిషి జీవించలేడు. ఆసక్తి లేకుండా, బంధనములు కలగకుండా అన్ని కర్మలను, వాటి ఫలములను పరమాత్మకు అర్పిస్తూ ఏ కర్మ చేసినా ఆ కర్మ చేయనట్టి అని ఇదివరకే మనం తెలుసుకున్నాము. దాని గురించి ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. కాబట్టి కామ్య కర్మలు, కర్తృత్వ భావనతో చేసే కర్మలు, నిషిద్ధ కర్మలు, నీటిని వదిలిపెట్టడమే సర్వసంగ పరిత్యాగము. అలా చేసిన వారు నాకు అత్యంత ప్రియులు అంటున్నాడు పరమాత్మ. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. సంతోషము వచ్చినప్పుడు పొంగిపోనివాడు, దుఃఖము వచ్చినప్పుడు కుంగిపోనివాడు, శోకమును లేనివాడు, శుభమును అశుభమును వదిలినవాడు నాకు అతి పనికిరాదు. అతిగా స్పందించకూడదు, అన్నిటినీ సమానంగా చూడాలి అనేది ఈ శ్లోక అర్థం. సుఖము దుఃఖము, రాగము ద్వేషము, కోరికలు, శుభాలు అశుభాలు ఇవన్నీ కూడా సమపాలలో ఉన్నాయి. ఏవి ఎక్కువ లేవు. శరీర నిర్వహణకు కావలసిన మేరకే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అంటే దేనికి అతిగా స్పందించకుండా మనస్సును నిర్మలంగా, దృఢంగా, నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉన్నవాడు అని అర్థము. ప్రతి చిన్న విషయానికి సంతోషించేవాడు, వెంటనే దుఃఖించేవాడు, చెలించిపోయేవాడు, ప్రపంచం మొత్తం నా మీద పగపట్టింది అనుకునేవాడు, చీటికి మాటికి దుఃఖించేవాడు నాకు ఇష్టము లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. శుభాశుభ పరిత్యాగి అన్నారు. అశుభాలు వదలాలి, మరి శుభాలు కూడా వదలాలా అని సందేహం రావచ్చు. పరిత్యాగి అంటే పూర్తిగా వదిలిపెట్టిన వాడు కాదు అని అర్థము. వీటిని సమానంగా భావించేవాడు. ఇక్కడ భక్తుని గురించి చెబుతున్నాడు. ఆ భక్తిలో పరాకాష్ఠ గురించి చెబుతున్నాడు. జ్ఞాని, జీవన్ముక్తుడు, పరమభక్తుడు ఎలా ఉండాలి అనే విషయం చెబుతున్నాడు. మామూలు మానవులు కూడా సంతోషము దుఃఖము సమానంగా భావించాలి అని చెప్పారు కదా. ఇది అలాగే ద్వంద్వములను వదిలిపెట్టాలి. వాతావరణంలో మార్పులను, సంతోషాన్ని దుఃఖాన్ని, హర్షమును శోకమును, శుభము అశుభము వీటిని సమానంగా చూడాలి. అంటే ఏ సంకల్పము లేని నిశ్చల స్థితిలోకి రావాలి. మనకు శుభకార్యాలు పుట్టుక, బారసాల, వివాహము, అశుభకార్యాలు చావు, దానికి సంబంధించిన కర్మకాండలు ఇవి అన్నీ కాలం యొక్క ధర్మాలు. వీటిని సమానంగా భావించాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు.